అల్లు అర్జున్ బర్త్డే స్పెషల్ రాకా అంట, దాని గురించి చాలా మంది నెగిటివ్ గా ట్రోల్ చేస్తారు. ఏమంటారు అసలు ఏంటి? అలా ఏం లేదు. ముందుగా అయితే ఆ సినిమా గురించి పోస్టర్ అయితే చాలా మంది ఫ్యాన్స్ అయితే ఆకట్టుకుంది. ఖచ్చితంగా ఆ పోస్టర్ ఫ్యాన్స్ తగ్గట్టే పాజిటివ్ గా వచ్చింది. చాలా మంది ఫ్యాన్స్ కూడా బర్త్డే సందర్భంగా అందరికి ఇంటి దగ్గర చెప్పారు, ట్రీట్ తో అందరినీ సెలబ్రేట్ చేస్తున్నారు. పాజిటివ్ చాలా అద్భుతంగా ఉంది. కొంతమంది కావాలని కొన్ని సినిమాలతో పోలుస్తున్నారు. అలా ఉంది, వాళ్ళ శక్తి సినిమా లెక్క, కాంగ్రెస్ సినిమా లెక్క ఉంది, వాళ్ళ కంగోలు అంటే ఇట్లా రకరకాలుగా. అలా ఏం లేదన్న, ప్రతి ఒక్కరి డైరెక్టర్ ఒక విజన్ ఉంటది. ఆ విజన్ ప్రకారమే డైరెక్టర్ అసలు అల్లు అర్జున్ డేట్స్ దొరికితే చాలా మంది డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. అట్లా సంవత్సరాల సంధి ఆయన ఎమ్మటి తిరిగి స్క్రిప్ట్ చేసుకొని ప్రతిదీ కూడా చాలా డిసిప్లిన్ గా సినిమాని ఒక హాలీవుడ్ లెవెల్లో తీయాలి. ఇంకా అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా అనే కాదు, ప్యాన్ వరల్డ్ లో కూడా ఫ్యాన్స్ ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో సో ఈ సినిమాని మరి ఈ రాక సినిమాని భారీ బడ్జెట్ తోటి హై టెక్నాలజీ జర్మనీ వరల్డ్ ఎంత టెక్నాలజీ సినిమా నుంచి ఆ టెక్నాలజీ మొత్తం ఈ యొక్క రాకా సినిమాలో వాడుతున్నారు. ఖచ్చితంగా అల్లు అర్జున్ చిన్న చిన్న విషయాలకే చాలా సపరేట్ గా డిసిజన్ తీసుకోవడం, హార్డ్ వర్క్ చేయడం ఉంటుంది. మరి ఆయన పుష్ప 1, రైజింగ్, పుష్ప 2 రూల్ నేషనల్ అవార్డు విన్నర్, తొలి హీరోగా అందరికి మనం చూసాము, అవార్డు తీసుకున్నారు. దాని తర్వాత మరి ఇంత పెద్ద భారీ బడ్జెట్ చెప్పవచ్చు. ఇంతకుముందు అన్ని సినిమాల కంటే ఈ సినిమా భారీ బడ్జెట్. సో కంటెంట్ వేరు. సో ఇది మొత్తం ఫైరింగ్ సంబంధించింది. సో ఓల్డ్ లెవెల్లో ఇంత ఎక్కువ గ్రాఫిక్స్ అన్ని అంటున్నారు కదా, సో మరి అవతారాన్ని ఏమైనా బీట్ చేయని ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అసలు? అంటే మాక్సిమం విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఇప్పుడు జరిగే మూవీస్ కూడా అన్ని విజువల్స్ బట్టే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మాక్సిమం తన పర్ఫార్మెన్స్ తో పాటు గ్రాఫిక్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇది అందరిని ఆకట్టుకోవాలి, ఒక ఫైరింగ్ సబ్జెక్ట్ తీసుకున్న వ్యక్తి కాబట్టి డిఫరెంట్ గా ఇది బెస్ట్ గా ఉండబోతుంది. సో చాలా మంది ఏమంటే కామెంట్ చేస్తున్నారు, పెద్ద ఏమో పూర్తిగా లోకల్ అంటే మనం విజయ్ చేయాలి, కానీ అల్లు అర్జున్ సినిమా ఏమో ఇంటర్నేషనల్ రేంజ్ కి వెళ్ళింది. సో ఎందుకు రామ్ చరణ్ గారు ఇట్లా లోకల్ గా తీసుకున్నారని కామెంట్ చేస్తారు, ఏమంటారు? అలా చాలా మంది సినిమా గురించి తెలియదు వాళ్ళు మామూలు వాళ్ళు మాట్లాడతారు. సినిమా కంటెంట్ కానీ సినిమా వాతావరణం వల్ల ఎవరు తీసుకోరండి. నార్మల్ వ్యక్తులు ఏదో వాళ్ళు టైం పాస్ కోసం రకరకాలు మాట్లాడుతున్నారు. ఇన్ని కోట్ల బడ్జెట్ పెట్టి ఇంత కష్టపడుతూ సంవత్సరాలు కష్టపడి ఇలా అనుకోవడం మనం చాలా తప్పు. సో అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సినిమా వాళ్ళు కాదు. సో వాళ్ళందరూ ఒకటే సినిమా ఎలా ఉంది దాన్ని బట్టి మనం మాట్లాడాలి తప్పితే సినిమా చూడకుండా రివ్యూ చేసేవాళ్ళు బ్లేమ్ చేసేవాళ్ళంతా కరెక్ట్ కాదు. సో ఎవరి స్టాండర్డ్ లెవెల్ వాళ్ళకే ఉంటుంది, ఎవరి స్టార్డమ్ వాళ్ళకే ఉంటుంది.